ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీఆర్ఎస్ ముఖ్య నేత నిజామాబాద్ ఎంపీ కవిత. కవిత గారు, ఎన్నికల ముందు ఇచ్చేటువంటి వరాలు హడావిడి చాలా ముందస్తుగా ఇస్తున్నట్టు కనబడుతుంది. టీఆర్ఎస్ కోయిల ముందే కోయిపోతుందా? అట్లాంటిది ఏం లేదండి. ఎన్నో పథకాలు అనుకున్నాం, అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నాం. అంతేగాని దీనికి ఈ పథకాల అమలుకు ఎన్నికలకి ఎటువంటి సంబంధం ఉందని నేను అనుకోను. సార్, మీ ఆర్గ్యుమెంట్ ఎలా ఉన్నా కూడా ఇది ముందస్తుకు సంకేతమా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అయితే, అది అదర్ సైడ్ ఇదంతా కూడా ఒక అభద్రతకి నిదర్శనమా అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. అవునా? మాకు అభద్రత ఏముందండి? మెజారిటీ ఉంది, కౌన్సిల్లో ఉంది, అసెంబ్లీలో ఉంది. మీరు ఎక్కడ చూడండి, మా నిజామాబాద్ జిల్లాలో అయితే 100% గులాబీమయమే ఉంది. మెజారిటీ జిల్లాల్లో 80-90% టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. వేరే పార్టీలే తమ ఉనికి కోసం పరిగెత్తాల్సినటువంటి సందర్భంలో మాకు అభద్రత ఎందుకు ఉంటుంది? కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి చాలా హామీలు ఇప్పటికీ ఇంకా ఫుల్ఫిల్ కానటువంటి సందర్భంలో వ్యతిరేకత ఏమైనా పెరుగుతోందా అనేటువంటి భయంతో ఈ కొత్త హామీలు, కొత్త వరాలు ఇస్తున్నారా అంటే? దానికి నేను ఒప్పుకోనండి. మా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు నేను కలిసి ఒకరోజు డిబేట్ పెట్టుకుందాము. 99 to 100% ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఫుల్ఫిల్డ్. ఎక్కడన్నా ఒకటో చిన్న చితక తప్పితే మేజర్ హామీలు అన్నింటినీ కూడా మేము ఫుల్ఫిల్ చేసినాం. చాలా మటుకు ప్రారంభమైనవి. చెప్పడానికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి అదే మాట చెప్తున్నారు, 99% చేసామని మీరు అదే మాట చెప్తున్నారు. కానీ ముఖ్యమైనటువంటి అతి కీలకమైనటువంటి హామీలు 3 ఎకరాలు దళితులకు ఇస్తా ఉన్నటువంటి భూమి విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కావచ్చు, కేజీ టు పీజీ ఉచిత విద్యకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా కేవలం మొదలుపెట్టారు. ఇంతవరకు ఎక్కడ వాటిని కంప్లీట్ చేస్తున్నట్టు కానీ అంత వేగంగా పనులు జరుగుతున్నట్టు కానీ కనిపించట్లేదు కదా. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇప్పుడు 3 ఎకరాల భూమి ఉందనుకోండి, ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు అన్నది మేము ఐడెంటిఫై చేసాం. భూమి లేని వాళ్ళకి ఎంతమందికి ఇవ్వగలుగుతాం ఇచ్చాం. మిగతా వాళ్ళకు కూడా ఇస్తానే పోతాం, కానీ ఏదో అక్కడ వన్ టైం ఆగిపోయే పథకం కాదు కదా. అట్లానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ ఇచ్చుకుంటూ పోయినాం, రేపటి నాడు ఇంకా డిమాండ్ వస్తుంది, ఇంకా పెంచుకుంటూ పోతాం. అట్లా మనం కూడా తెలంగాణ ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు నిరంతరం హక్కుగా వచ్చేటటువంటి పథకాలే తప్పితే ఏదో 10 రోజుల కోసం చేసి ఆపేసేటివి, ఎన్నికల మందం చేసి ఆపేసే పథకాలు కావు. నిజంగా లబ్ధి పొందాల్సినటువంటి వ్యక్తులు చాలామంది లక్షల సంఖ్యలో ఉన్నారు. మీరు కేవలం 1200 ఇచ్చారని చెప్తున్నారు. అది మొక్కుబడిగా ఇచ్చినటువంటి వ్యవహారం కాదంటారా? లేదండి. అంటే మంచి ఇంటెన్షన్తో ప్రారంభించినటువంటి కార్యక్రమం ప్రారంభించి అసలైనటువంటి అర్హులకు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో చేశారు. అంటే నా రిక్వెస్ట్ మురళి గారు, కలెక్టరేట్లో మీరు అన్నట్టు పాత నిజామాబాద్ కలెక్టరేట్లో కూడా ఎన్ని అప్లికేషన్ ఉన్నాయి మీకు తెలియదు కాదు. ఎంపీగా మీకే తెలుసు, అక్కడ ప్రత్యక్షంగా మీరే ఉన్నారు కాబట్టి. అటువంటిది ఇంత డిమాండ్ ఉంటే మీరు 10 కట్టి 20 కట్టి కొన్నిటికి ఊరికే ఇంకా ఇప్పటికి భూమి పూజ చేస్తే ఎప్పటికి పూర్తి కావాలి? అవన్నీ ఎప్పటికి పూర్తవుతాయి అన్నది కాదు. ప్రజలు ఆలోచించేది ఏంటంటే, వీళ్ళు సరైనటువంటి దారిలో వెళ్తున్నారా లేదా. ప్రజలకి ఇంకా ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి, ఇంకా ఇది జరగబోతోంది అనేటువంటి ఒక ఆశ ఉంది కాబట్టి అలా ఆశల్లోనే ఉంచే క్రమంలో దాని కొనసాగింపుగా డైవర్షన్లో భాగంగా ఈ ఎరువుల విషయం తీసుకొచ్చారా? లేదండి, అట్లాంటిది ఏం లేదండి. ఆశలు అని కాదు. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అందరం కూడా అందరికీ లాభం జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అందరు సపోర్ట్ చేశారు, వచ్చింది. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అన్ని వర్గాల ప్రజలను అడ్రస్ చేయాలి కదా. ఇప్పటి వరకు రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు తెలిసి 40,000 కోట్ల రూపాయల వరకు మనం ఇన్వెస్ట్ చేసాం. అది వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు, పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చే. కానీ ప్రత్యక్షంగా రైతుకు ఒక ఫీలింగ్ తెలంగాణలో మా నాయకులందరూ మాకు చెప్పింది ఏంటంటే, మాకేమి ఇచ్చారు అనే ఫీలింగ్ ఒకటి రైతులకు వస్తుంది. మీరు డైరెక్ట్గా రైతులకు లాభం జరిగేది కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలన్నప్పుడు కేసీఆర్ గారు గత 6-7 నెలలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఈ ఎరువుల విషయంలో కూడా ఒక ప్రధానమైనటువంటి విమర్శ, ఇప్పుడు ఆల్రెడీ రైతుల దగ్గర ఉన్నటువంటి కమతాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమి చాలా చిన్నగా అయిపోయింది. ఒక్కొక్క రైతు, చిన్న రైతు, సన్నకారు రైతు దగ్గర 1-2 ఎకరాలు మించి లేవు. కానీ కోటీశ్వర్లు, లక్షాధికారులు, వారికి ప్రపోర్షనేట్గా చాలా లక్షల్లో కోట్లలో లాభం జరిగేటువంటి ఆస్కారం లేదంటారా? 55 లక్షల మంది రైతులకు ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మన దగ్గర సబ్సిడీ ఇస్తున్నారు. కేసీఆర్ గారు ఏమన్నారు, ఎవరైతే 55 లక్షల మందికి ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇస్తున్నాయో వాళ్ళకే మేము ఇస్తున్నాం అన్నాం కదా. అందులో అంటే ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి పెద్దవాళ్ళకి హెల్ప్ చేసినట్ట? ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అన్ని వాళ్ళకి ఇచ్చారు. మేము ఆ 55 లక్షలు దాటి ఒకరిని కూడా ఇస్తలేం కదా. ఏవైతే ఇన్ని రోజులు సబ్సిడీలు కొనసాగినా 60 ఏళ్ళు వాళ్ళే ఇచ్చారు కదా సబ్సిడీలు. అప్పుడు పెద్ద రైతువాడు, చిన్న రైతువాడు మాకేం తెలుసు. ఎకరాకి 4,000 రూపాయలు ఎరువులకి ఇచ్చేటువంటి కార్యక్రమం. చిన్న రైతు దగ్గర సహజంగా 1/2 ఎకరము, 2 ఎకరాలు మహా అయితే ఉండేటువంటి సందర్భం. ఆల్రెడీ లక్షాధికారులు, కోటీశ్వర్లు, భూస్వాముల దగ్గర 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉంటుంది. ప్రపోర్షనేట్గా వాళ్ళ కోట్లు బెనిఫిట్ అవుతాయి కదా, లక్షలు బెనిఫిట్ అవుతాయి. మీరు ఒక విషయం గమనించాలి మురళి గారు, ఒక పాలసీ తీసుకున్నప్పుడు బెనిఫిట్ ఎవరికి అవుతుంది అన్నటువంటి అంశం ఆలోచించినప్పుడు 80-90% వరకు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు బెనిఫిట్ అవుతుంది అన్నది పక్కన పెట్టి 5-10% ఉన్న భూస్వాములకి హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు పథకమే చేయొద్దంటే నువ్వు 90 మంది పొట్ట కొడతావా 10 మందికి హెల్ప్ అవుతుందని చెప్పి? పాయింట్ అది కాదు కదా. ప్రభుత్వము ఒక పాలసీ ఏం తీసుకుంది, ఇదివరకు ఎవరైతే 55 లక్షల మంది రైతులకు బెనిఫిట్ అవుతుందో వాళ్ళకే మేము ఇది అప్లై చేస్తామని చెప్పాం. ఇదివరకు రైతు ఆ 4,000 జేబులోంచి కట్టుకున్నాడు, ఇవాళ మేము ఇస్తాం. రెండు సెక్టార్లను ఆల్రెడీ ఇక్కడ మీరు టచ్ చేయకుండా వదిలేసినటువంటి విషయం కాదంటారా? ఒకటి రైతు కూలి, రెండో ముఖ్యమైనటువంటి వ్యక్తి కౌలు రైతులు.
భూస్వాముల దగ్గర పనిచేసేటువంటి రైతులే ఈరోజు చిన్నగా వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకుని కౌలు రైతుగా పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళకేం బెనిఫిట్ జరుగుతుంది అన్నది ఇక్కడ సమస్య కదా. ఈ 3 ఎకరాల భూమి అన్న దాంట్లో మెజారిటీ రైతు కూలీలకు మనం అడ్రస్ చేయబోతా ఉన్నామండి. అందులో చాలా ఊర్లలో ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఇంకా కూడా అది ముందుకెళ్తుంది. 1 2 కౌలు రైతుకు చట్టబద్ధత కల్పించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇన్ని రోజులు ఎవరు కూడా కౌలు రైతుకి ఇవ్వలేదు. కౌలు రైతుల్ని మనం సపరేట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వాలని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తామని చెప్తే మాత్రం ఇది అన్యాయం అవుతుంది. ఎందుకంటే 60 ఏళ్లలో ఎవరు పట్టించుకోలేదు. ఎరువుల విషయంలో లాభం జరిగేది రైతుకు కానీ కౌలు రైతుకి అయితే కాదు. అది డిపెండ్స్ అండి. రేపటి నాడు రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో ఏముంటాయి. అందుకని కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఈ పథకం కరెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలంటే ప్రతి ఊర్లో రైతు సంఘాలు ఏర్పడాలి, ఆ రైతు సంఘాల ఆధ్వర్యంలో జరగాలని. ఊర్లో ఉండేటటువంటి 20-30 మంది రైతులు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవడు రైతు ఎవడు కాదు అని. వాళ్ళే మనకు డిసైడ్ చేసి చెప్తారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అసలు మా మేనిఫెస్టోలో పొందుపరచదలుచుకున్నటువంటి అంశం ఎరువులకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆ విషయం లీక్ అవ్వడంతో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా ఈ ప్రకటన చేసింది. అవునా? కాంగ్రెస్ పార్టీ గ్రీక్ వీరుడు వస్తాడు అనుకుంటే లీక్ వీరుడు వచ్చినట్టున్నది. మరి నాకు తెలియదండి ఎవరు లీక్ చేశారో ఏమైందో కానీ కేసీఆర్ గారు మాత్రం గత 6 నెలలుగా ఏం చేయాలి నేను ప్రత్యక్షంగా రైతులకని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఇదే విషయంలో అంటే ఎన్నోసార్లు పార్లమెంట్లో వచ్చేటటువంటి సబ్సిడీ దాదాపుగా భారతదేశంలో ఉండే భారత ప్రభుత్వం 60,000 కోట్ల వరకు సబ్సిడీ ఇస్తుందండి మొత్తం భారతదేశంలో. సో ఆ డేటా అంతా మేము ఢిల్లీ నుండి తెచ్చాము, ఇక్కడ డేటా కలెక్ట్ చేసుకున్నాం. మేము చాలా సీరియస్గా దీని మీద ఒక 6 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తాం. ప్రకటించేటటువంటి సందర్భం ఎప్పుడన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు, కానీ డేటా మాత్రం మేము అందరం కూడా ఇస్తూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ నాయకులు అంత కక్ష ఎందుకు కట్టింది టీఆర్ఎస్ నాయకత్వం? మాకేం కక్ష ఉంటుందండి, ప్రత్యర్థులు వాళ్ళు. కక్ష ఎందుకు ఉంటుంది? శత్రువులు కాదు కదా, శత్రువుల మీద కక్ష ఉంటుంది. ప్రత్యర్థుల మీద ఏముంటుంది? వాళ్ళకన్నా మేము ఒక స్టెప్ ఎట్లా ముందు ఉండాలనుకుంటాం, కానీ ఇప్పుడు ప్రజలు ఇచ్చిన బలంతోనే ఒక 100 స్టెప్పులు ముందున్నాం. మీరు కానీ మీ అన్నగారు కానీ చేస్తున్నటువంటి ప్రకటనలు కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థి పార్టీగా కాకుండా శత్రు పార్టీగా చూస్తున్నటువంటి వ్యవహారం కాదంటారా? అంటే తెలంగాణకు డెఫినెట్గా శత్రువు అండి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత విడగొట్టమంటే 69లో 369 మంది బిడ్డల్ని చంపిందే కాంగ్రెస్ పార్టీ. 2004లో టీఆర్ఎస్ పార్టీ దేశం నుంచే వెళ్ళగొట్టాలి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ప్రకటన చేయడం అనేది కరెక్ట్ అంటారా? ఇది శత్రుభావంతో చూస్తున్న వ్యవహారం. మీరు ఒక విషయం గమనించండి మురళి గారు, ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీని ఎన్నైతే మాటలు అంటున్నామో 25 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అదే రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫౌండేషన్లో ఉన్నటువంటి దశలో మంచి నిర్ణయాలు తీసుకుంటే మా రాష్ట్రం మంచిగా పోతుంది. ఆనాడు ఫౌండేషన్ దశలో ఉన్నప్పుడు దేశం పట్ల మంచి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు కాబట్టి ఇవాళ దేశంలో ఉన్న మెజారిటీ ఇబ్బందులకు కాంగ్రెస్ పార్టీ కారణమని మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని చూసి టీఆర్ఎస్ నాయకత్వం కలవరపడుతుందా? అందుకోసం ఇంత డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టిందా? అంటే కలవరపడే స్థాయిలో అక్కడ నాయకులు ఎవరు ఉన్నారండి? మీరు ఆలోచించండి. నేనేం చెప్పను, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని చూసి కలవరపడాలని అంటే ఆ స్థాయిలో ఉన్న నాయకత్వమే లేదు కదా. పార్టీ అయితే ఒకటి ఉంది కదా, జాతీయ స్థాయిలో ఒక పార్టీ, సిపిఎం కూడా ఉన్నది, ఎప్పటికైనా క్లైమ్ చేసుకోగలిగేటువంటి పార్టీ ఆ పార్టీని చూసే ఈరోజు ఇటువంటి విమర్శలు లేదండి. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కూడా బహునాయకత్వం అన్నది వాళ్ళకు ఉండేటటువంటి ఇంటర్నల్ ఇబ్బంది. అది వాళ్ళు సార్ట్అవుట్ చేసుకొని ఒక్క నాయకుడిని బలంగా ప్రొజెక్ట్ చేస్తే ఏమన్నా లాభం ఉంటుందేమో అంటే జనరల్గా చెప్తున్నటువంటి విషయం. బట్ అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీతో మాకు ఉండేటటువంటి ఇష్యూ లేదు, వాళ్ళు మాకు పోటీ కాదు. ముస్లింలో వెనుకబడిన బీసీఈ వర్గానికి రిజర్వేషన్లు ఇస్తున్నాం అన్నది మీరు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. కానీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు మతపరమైనటువంటి రిజర్వేషన్లు కావంటారా? కాదండి, సర్టన్లీ కాదు. తెలంగాణ కల్చర్లో హిందువులు ముస్లింలు అన్నది ఇప్పుడు కాదు, 400-500 సంవత్సరాలుగా కలిసి ఉన్నటువంటి కల్చర్. బాగా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటుంది ఒకరి మీద ఒకరికి. ముస్లిమ్స్లలో కూడా హిందూ కల్చర్ ఫాలో అయ్యే వాళ్ళు తెలుసో తెలియకనో వంటలలో వేషధారణలో చాలా రకాలుగా ఇంటర్మింగిల్డ్ ఉంటుంది. సో మతపరమైనటువంటి అంశాలు ఆంధ్రాలో మమ్మల్ని కలిపేంత వరకు మాకు లేవండి అట్లాంటి విభేదాలు. అవన్నీ కొత్తగా వచ్చినాయి. ఇవాళ మా తెలంగాణ మాకు వచ్చిన తర్వాత మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ కల్చర్. సో అందులో భాగంగానే వెనుకబాటులో తనంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నాం. పేరుకి బీసీ రిజర్వేషన్ చెప్తున్నారు, కానీ ఇస్తుంది మతపరమైన రిజర్వేషన్సే కదా, అక్కడే కదా ఉంది ఇష్యూ. కాదండి, మీ మాటల మధ్య అంతరం అదే కదా. లేదండి, ఎందుకంటే మనం పర్టికులర్గా తెలంగాణలో మీరు చూసినట్టయితే ముస్లిమ్స్కి సంబంధించిన పండుగలు ఉంటే మేము కూడా పాల్గొంటాం. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. ఆంధ్ర తెలంగాణకు ఉన్న తేడా మొదటి నుంచి కూడా ఏంటి అంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారం కోసం మత కల్లోలు అనేటటువంటి మత విద్వేషాలు అనేటటువంటి ఇక్కడ రెచ్చగొట్టారు తప్పితే ఎప్పుడు కూడా తెలంగాణలో అంతకుముందు అటువంటి కల్చర్ లేదు. కలిసిపోయి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజు ముస్లిం రాజు ఉండే, ప్రజలు హిందూ ప్రజలు ఉండే. చాలా చోట్ల మళ్ళీ గ్రామాల్లో చూస్తే అదే హిందూ. దానివల్లనే మా
ఆలోచన విధానంలో ఉండేటటువంటి ఇష్యూ ఏంటంటే మా సోదరులు ఎవరు పేదరికంలో ఉన్నా వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీలకు ఉండే రిజర్వేషన్ తగ్గుతుందని మీరు ఇబ్బంది పడొద్దు, బీసీలలో ఉండేటటువంటి వెనుకబాటుకు సంబంధించినటువంటి అంశాలు, బీసీల రిజర్వేషన్ పెంచే అంశాలను కూడా తప్పకుండా మేము ఆలోచన చేస్తామని చెప్పి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా పొంతన ఉంది కదా, పొంతన లేకుండా మేము ఎందుకు పనిచేస్తాం? మేము ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో అది ఇప్పుడు చేస్తున్నాం. ఎన్నికల ముందు చెప్పింది చేయకపోతే మీరే నన్ను అడిగేవాళ్ళు ఏం చేశారు అంటారు. మేనిఫెస్టోలో పెట్టింది చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు? మేనిఫెస్టోలో పొందుపరిచింది ముస్లిం రిజర్వేషన్స్ అని 12% ముస్లిం రిజర్వేషన్ ఇస్తామని. డెఫినెట్గా ఇప్పుడు కానీ దానికి మళ్ళీ ఒక బీసీ అనేటువంటి ఒక కలర్ ఇచ్చి అల్టిమేట్ గా మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వదలుచుకున్నారు. నేను మీకు ఒక విషయం చెప్పనా, ముస్లింలను ఏ కేటగిరీలో చేశారు ఈ దేశం మొత్తంలో మీరు చూసుకోండి. బీసీఈ కేటగిరీలో చేశారు. బీసీఈ కేటగిరీలో వాళ్ళకి రిజర్వేషన్ పెంచాలి. బీసీఈ కేటగిరీలో రిజర్వేషన్ పెంచితే మిగతా బీసీ వర్గాలకు మాకు అన్యాయం జరుగుతుందేమో అన్నటువంటి భావన ఉంటుంది. కాబట్టి అట్లా ఉండదు, మిగతా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తామని చాలా విస్పష్టంగా మేము చెప్పడం జరిగింది. మీ పరిధిలో చాలా పరిమితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈ రిజర్వేషన్లకు సంబంధించి. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేయాలి, సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేయాలి రిజర్వేషన్లను పెంచుకోవడం కోసం. ఇటువంటి అంశాలు ఉన్న సందర్భంలో కేవలం చేశాము మేము మా ప్రయత్న లోపం లేదు అని చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా లేనిది ఉన్నట్టుగా చెప్పారండి. ఎన్నికల సందర్భంలో కూడా ఇదే మాట చెప్పారు, తమిళనాడు ఎట్లా చేసుకుందాం మనం అట్లా చేసుకుందాం అని చెప్పారు. తమిళనాడు చేసిన పద్ధతిలోనే మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా వస్తాయి. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం కావచ్చు, రాష్ట్రపతి ఆమోదించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పరిధిలో వస్తాయి. ఎప్పుడైనా సరే తమిళనాడులో వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పెంచుకున్నారు. నాకు ఎక్కువ మంది ఎంపీలను ఇవ్వండి, నాకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఇవ్వండి, నేను కేంద్రంతో మాట్లాడతాను ఆనాడు కూడా ఎన్నికలలో కేసీఆర్ గారు చెప్పారు. అదే మాట కట్టుబడి బీజేపీని ఒక విలన్లా చూపించి మేము మాత్రం ఎఫర్ట్ పెట్టాము అని చెప్పి చెప్పుకునేటువంటి కార్యక్రమం ఇది. బీజేపీ తెలంగాణలో ఆల్రెడీ విలన్ అండి. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎందుకు హైకోర్టు ఇవ్వట్లేదండి? ఏం ఆపుతుంది వాళ్ళను? వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్? యూ టెల్ మీ. ఎందుకు ఎయిమ్స్ ఇవ్వకపోతే మేము 5 రోజులు బహిష్కరించినాం పార్లమెంట్. ఎందుకు ఆపుతున్నది? ఏం ప్రాబ్లం వాళ్ళకి ఎయిమ్స్ ఇవ్వడానికి? చాలా రాష్ట్రాలకు, గుజరాత్కు, జార్ఖండ్కి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవి తెలంగాణకి ఇస్తలేరు. ఏం ప్రాబ్లం? అంటే మీరు ఇక్కడ అధికారంలో ఉంటేనే ఇస్తారు, మీకు ఇక్కడ అధికారం కావాలనుకున్నప్పుడే ఇస్తారు. ఓట్ల రాజకీయం ఎవరిదండి? ఇవాళ మేము ఎన్నికల ముందు ఏది చెప్పామో మేము అది చెప్పాము. టీఆర్ఎస్ కూడా ఓట్ల రాజకీయం చేస్తుందా? లేదండి, లేదు. మాకు ఓట్ల రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ప్రయత్నం చేసినట్టు అల్టిమేట్గా కేంద్రం ఆపేసినట్టు, సుప్రీంకోర్టు దగ్గర ఆగిపోయినట్టు ఇక్కడ ఒక విషయం, ఎందుకు ఆపాలి కేంద్ర ప్రభుత్వం? రాష్ట్రం ప్రెరోగేటివ్ కదా. నా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి రాష్ట్ర పరిధిలో లేదు, ఇక్కడ జరుగుతున్నది అదే. మా రాష్ట్రంలో ఉండేటటువంటి డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాయని మేము కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కేంద్రం కరెక్ట్గా ఆలోచన చేసి మాకు పర్మిషన్ ఇవ్వాలి. 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ హవా చూసిన తర్వాత బీజేపీని ఏదో రకంగా ఈ స్టేట్లో నిలువరింప చేయాలి అంటే ఇటువంటి అంశాలు తీసుకురావాలన్నది మీ ఆలోచన? లేదండి, ఇటువంటి అంశాలు తేవాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నామో తెలంగాణ ప్రజల మధ్యలో కేసీఆర్ గారు నిలబడిపోయారు. డెఫినెట్గా నెక్స్ట్ టర్మ్ కాదు, ఇంకో 3 టర్మ్లు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి డోకా లేదు. కాంగ్రెస్ ఒక రకంగా విలన్లా చూపిస్తున్నారు, బీజేపీని మరో రకంగా విలన్లా చూపించే ప్రయత్నం ఇది లేదండి. మాకు ఎవరిని విలన్ చేయాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో విలన్, నేను మీకు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కారణం కాబట్టి వారు ఎట్లాగో విలన్, వాళ్ళని పక్కన పెట్టండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కొత్త రకం గవర్నెన్స్తో మేము ముందుకు వచ్చినాము, మేము మతపరమైనటువంటి అంశాలతో ముందుకు రాలేదని చెప్పారు. డెవలప్మెంటే మా ప్రాతిపదిక అని చెప్పారు. మరి ముస్లిమ్స్ డెవలప్మెంట్ మీకు పట్టిలేదా? 12% మా తెలంగాణలో ఉన్న ప్రజలు, ముస్లిం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ గురించి మీకు పట్టిలేదా? మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అది బీజేపీ నాయకత్వం. మతం పక్కన పెట్టండి, మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా దాన్ని అడ్డుకుని తీరుతాం. కేంద్రంలో అడ్డుకుంటాం, పార్లమెంట్లో అడ్డుకుంటాం, అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా అడ్డుకుంటాం. కిషన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని చెప్పకనే చెప్తా ఉన్నారు. మరి అది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇక కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, అన్ని చేస్తామంటే దాన్ని అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటారు. అది ప్రజలు కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా. ఓకే అండి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా రిజర్వేషన్లు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నటువంటి అంశం పక్కన పెడితే మరి సచార్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం చెప్పండి? ఇంప్లిమెంట్ చేద్దామా వద్దా అసలు ఈ దేశంలో? స్వామినాథన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం, రైతులు బాగు చేద్దామని ప్రధానమంత్రి గారు చెప్పారు. 3 ఏళ్ళైనా దాని మాట మాట్లాడతలేరు. మేము రైతుల గురించి చేయగానే ఇంకో కమెంట్ చేస్తారు. మరి ఏ కమిటీ నివేదికలు ఇంప్లిమెంట్ చేయము, ఇచ్చినటువంటి మేనిఫెస్టో గురించి మాట్లాడమని బీజేపీ అంటుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? మీరు ముస్లింల ఇన్ని వివాదాల మధ్య టీఆర్ఎస్ మాత్రం చేసే ప్రయత్నం చేశాము, వాళ్ళు ఆపారు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో ఉందా? లేదండి, ఎందుకు ఆపుతారండి? కేంద్ర ప్రభుత్వం ఆపితే సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టు ఆల్రెడీ తమిళనాడుకు పర్మిట్ చేసింది కదా, గ్యారంటీ పర్మిట్ చేస్తుంది. మాకు
చేయకపోవడానికి ఏముంది చెప్పండి, రీజన్ ఏముంది? మేము కేవలం ముస్లిమ్స్ గురించి మాట్లాడట్లేదు. ఎస్సీల రిజర్వేషన్, ఎస్సీల జనాభా పెరిగింది, 1% పెంచాలంటున్నాం. మరి దానికి సపోర్ట్ చేస్తుందా బీజేపీ? ఎస్టీలకు పెంచాలంటున్నాం, సపోర్ట్ చేస్తుందా? అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రంలో 80% మంది వెనుకబడిన తరగతుల ప్రజలు ఉన్నారు కాబట్టి 50% కాదు ఎక్కువ పెంచాలని అడుగుతున్నాం. సపోర్ట్ చేస్తారా చేయరా? ముస్లింలది పక్కన పెట్టండి, మిగతా అంశాల మీద కిషన్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు క్లారిటీ ఇవ్వమని చెప్పండి. రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద ఎందుకు టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టకుండా కేంద్ర పరిధిలో ఉన్న అంశాల మీద దృష్టి పెడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ తండాల్ని గ్రామ పంచాయతీలుగా చేస్తా ఉన్నది మీరు చెప్పినటువంటి మాట. ఎంతవరకు చేశారు? డెఫినెట్గా చేస్తాం కదా. చేయకపోవడానికి కారణం అవుతుంది కదా, అందుకే విపక్షాలు అడిగేటువంటి ప్రశ్న అదే కదా. మీకు ఒక విషయం గమనించుకోవాలండి, తండాల్ని గ్రామ పంచాయతీలుగా చేస్తే ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు మళ్ళీ కొల్యూడ్ అయిపోతాయి, మళ్ళీ ఒకసారి ఎన్నికలు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, గవర్నెన్స్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వాటిలో మేము ముసాయిదా సిద్ధం చేస్తూ ఉన్నాం, డెఫినెట్గా టైం చూసుకొని అది కూడా చేయడం. టీఆర్ఆర్ పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోబోతున్నారు అధ్యక్షుడిగా రాబోయే కాలంలో. ఇది ఆల్రెడీ జరుగుతున్నటువంటి ప్రచారం. చెల్లిగా మీరే చెప్పాలి, నిజమా కాదా? ప్రచారం అని మీరే చెప్తున్నారు కదండి. రేపు జరగబోయేటువంటి ప్లీనరీలో అధికారిక ప్రకటన టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేటీఆర్ కాబోతున్నారు అని. మీ సపోర్ట్ అయితే కేటీఆర్కే అన్నకే. ప్లీనరీలో మీరు ఎట్లా లైవ్ పెట్టుకొని ఉంటారు కదా, అప్పుడు మీరు చూద్దరు కానీ పెద్ద దాని మీద మాట్లాడడానికి ఏముంటుంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయిలో వివిధ జిల్లాల్లో పెడుతున్నటువంటి సభలు, ఇవన్నీ కూడా రామ్ని యునానిమస్ లీడర్గా చేసేటువంటి ప్రయత్నం కాదంటారా? కాదండి, కాదు. మా మంత్రి గారు జిల్లాకు వస్తున్న సందర్భంలో మేమందరం కూడా సభలు పెట్టుకుంటూ ఉన్నాం. అట్లా ఏ మంత్రి వచ్చినా మేము సభలు పెడతానే ఉంటాం. అది మీరు గమనించకపోయి ఉండొచ్చు. ఎక్కువ హైపు మీడియా ఒక అంశం జరుగుతుంది అనుకొని ఎక్కువ హైప్ ఈ సభలకు ఇస్తుంది. కానీ ప్రత్యేకంగా ఒక టైటిల్ పెట్టి జనహిత సభలను పెట్టి జిల్లాల వారీగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంటుంటే సహజంగా ఇటువంటి అనుమానాలకి ఆస్కారం ఉండదంటారా? ముఖ్యంగా ఇప్పుడు పార్టీ ప్లీనరీ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోయేటటువంటి, వరంగల్లో జరగబోయేటటువంటి బహిరంగ సభ, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ శాఖకు ప్రత్యేకంగా కొన్ని నిధులు కేటాయించుకోవడం జరిగింది. వాటి అభివృద్ధిలో భాగంగా ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడ ఎక్కువ ఫోకస్. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలు అంతే ముఖ్యం, కేవలం ఒక మున్సిపల్ శాఖే కాదు. కానీ ఒక్క రామ్ విషయంలో జరుగుతున్నటువంటి ప్రచారం గురించే ఇక్కడ చర్చ కాదంటారా? పార్టీ వాయిస్ చెప్పడానికి ఒక మంచి వాయిస్గా మేము జనహిత సభలు పెట్టుకున్నాం. మా జిల్లాలో పర్టికులర్గా 3 సంవత్సరాల నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రామన్న మా కార్పొరేషన్కు నిధులు రావట్లేదు, గ్రామాలకైతే నిధులు వస్తున్నాయి, పట్టణ ప్రాంతాల్లో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, రండి అని అంటే 3 years నుంచి ఎడతెరిపి లేకుండా ఇబ్బందులు ఉండి రాలేకపోయినారు. నేను మాత్రం మొన్న వెంటబడి ఖచ్చితంగా నిజామాబాద్, జగిత్యాల నా కాడికి నేను చెప్తున్నాను, మీ రిక్వెస్ట్ నా కాడికి నేను చెప్తా ఉన్నాను. మున్సిపల్ శాఖలో నిజానికి కొన్ని ఇబ్బందులు ఉండే, ఏది మన ఫండ్స్కి సంబంధించి. ఇప్పుడు వచ్చినాయి కాబట్టి బహుశా అన్ని చోట్ల పెడతా ఉన్నారు. అంతే తప్పించి దానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో ఏదో జరగబోతుంది అని మీకు మసాలా న్యూస్ లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాత్రం అన్యాయం. లేదండి, లేదు, అట్లేం లేదు. మా పార్టీలో కేసీఆర్ గారు అప్రతిహతంగా ఉండేటటువంటి నాయకుడు, ఆయన నాయకత్వంలోనే మేమందరం పనిచేస్తాం. మిగతా వారందరికంటే కూడా భిన్నంగా జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లో డాష్ మీద ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు నెక్స్ట్ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ఏ అనేటువంటి విషయాన్ని. అదే తరహాలో రేపు ప్లీనరీలో కూడా పార్టీ బాధ్యతలు కేటీఆర్ఏ అని అనౌన్స్ చేసే ఆస్కారం లేదంటారా? చూద్దాం కదా, మనందరం లైవ్ ఉంటుంది కదండి, మీకు ఎందుకు టెన్షన్? దానికోసం ఈ జనహిత సభలు, ఈ ప్రిపరేషన్ అనేటువంటి మాట కదా? కాదండి, అట్లాంటిది ఏం లేదు. ఇప్పటికే పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో కేసీఆర్ తర్వాత మీ ముగ్గురు పేర్లు, హరీష్, మీరు, కేటీఆర్ గారు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు హరీష్ని దాటి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం రామిది? మాకెవరికి అట్లా ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరి స్థాయిలో వాళ్ళము, ఎవరైనా చేయగలిగేది వాళ్ళం ప్రజల కోసం చేస్తూనే ఉంటాం. మా దగ్గరికి ప్రజలు, నాయకులు వచ్చేమన్నా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే కేసీఆర్ గారికి చెప్తూ ఉంటాం. ఎందుకంటే లిమిటెడ్గా ముఖ్యమంత్రి గారు కలవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఎవరు అప్రోచ్ అయినా ఇష్యూ మాత్రం చెప్తాం. అంతకుమించి నిర్ణయాలు తీసుకునే స్థాయిలో కావచ్చు, లేకపోతే ఇంకేదో ప్రకటనలు చేసే స్థాయిలో కావచ్చు మేము పనిచేయము. మాకు అటువంటి ఆస్కారం లేదు. అల్టిమేట్గా కేసీఆర్ గారు ఏది చెప్తే అది జరుగుతుంది. పార్టీ ప్రత్యర్థి పార్టీలు చెప్తున్నటువంటి మాట, ఈ మొత్తం వ్యవహారంలో హరీష్ని కొంచెం తక్కువ చేసి నెంబర్ 3 చేసి నెంబర్ 2 రామ వెళ్ళేటువంటి ప్రయత్నం అని. అవునా? వాళ్ళ పార్టీలు ఏం జరుగుతుందో వాళ్ళు చూసుకోవాలి కానీ మా పార్టీలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఎందుకండి? ప్రజలు అడిగితే చెప్తాం కానీ ప్రత్యర్థి పార్టీలు అన్నీ కూడా మీ పార్టీలో ఇది జరుగుతుంది, అది జరుగుతుందని మా వాళ్ళు ఒకరి మీద జాలి చూపించి ఇంకోరి మీద వాళ్ళు ఇది చేసి హరీష్ మీద ప్రత్యర్థి పార్టీలు కొంచెం ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాయి. నిజమే కదా? అటువంటి కపట ప్రేమ గమనించలేని స్థితిలో హరీష్ గారు ఉన్నారని నేను అనుకోనండి. హరీష్ గారైనా మేమైనా మా ప్రత్యర్థి పార్టీలు మాట్లాడుతున్నాయంటే వాళ్ళు డెఫినెట్గా మా మంచి కోరుకొని మాట్లాడారు కదా. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు నిండా నిలువున నాశనం అయి మునిగిపోతే బాగుండు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పేటటువంటి మాటలకి మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎట్లా పట్టించుకుంటారండి? దే విల్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. నెక్స్ట్ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా డైరెక్ట్గా ఈసారి కేటీఆర్ ఉండబోతున్నారా?
ఇటువంటి క్వశ్చన్స్ అన్ని మీరు అనుకొని నన్ను అడిగి జరుగుతున్న పరిణామాలు ఆ రకంగా ఉన్నాయా అని. ఇటువంటి ఆలోచన మా పార్టీలో లేదండి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడు. ఆయన నాయకత్వంలోనే మేము పోతాం. కేంద్రంలో గతంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కేసీఆర్ గారికి ఉంది. గతంలో కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. యూపీఏ హయాంలో తెలంగాణ కోసం ఆ రోజు నేను కేంద్రంలో ఉండాల్సి వచ్చింది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. భవిష్యత్తులో అదే జరగబోతుందా? ఇక్కడ రాష్ట్ర బాధ్యతలు కేటీఆర్కి, కేంద్రంలో ముఖ్యమైనటువంటి భూమిక కేసీఆర్ పోషించబోతున్నారు. ఇవన్నీ అటువంటి పరిణామాలకి ఆస్కారం లేదంటారా? చర్చ, ఇటువంటి ఆలోచన మా పార్టీలో లేదు. మా పార్టీలో ఉన్న ఆలోచన ఎంతసేపు ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఏ రంగానికి ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకా ఎవరి కోసం ఏం పని చేయాలన్న తప్పితే నీకు ఈ పదవ నాకు ఈ పదవ ఇటువంటి చర్చ ఉండదండి టీఆర్ఎస్ పార్టీలో. ఆల్రెడీ ఇప్పుడు కోదండరామ్ని ఒక ఐకాన్గా వాళ్ళ చుట్టూ కొంత దగ్గరయ్యేటువంటి ప్రయత్నం, ప్రభుత్వ వ్యతిరేక శక్తులని కూడా కోదండరామ్ కేంద్రీకృతం అయ్యేటువంటి ఆస్కారం ఉందా? అంటే పాపం కాంగ్రెస్ పార్టీ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో మీకు తెలుస్తుందండి. అంటే ఒక ఇండిపెండెంట్గా ఉండేటటువంటి కోదండరామ్ సార్ లాంటి మేధావి మీద మొత్తం కాంగ్రెస్ పార్టీ బరువు వేసి ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉందంటే అది వాళ్ళు పునఃసమీక్షించుకోవాలి. వాళ్ళ పార్టీ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అని. పార్టీ లోపల ఉండే నాయకుల మీద ఆధారపడితే ఒక రకం, పార్టీ బయట ఉండేటటువంటి శక్తుల మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారంటే అది వాళ్ళ పార్టీ యొక్క దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి చెప్తాం. మీరు చాలా గౌరవంగా కోదండరామ్ సార్ అని చెప్తున్నారు. కానీ మీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు ఈ కోదండరామ్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి రాజకీయం ఏంటి గమనించండి అన్నది బహిరంగంగా తిడుతున్నటువంటి మాట. ఎందుకు కోదండరామ్ని అంతగా టార్గెట్ చేస్తున్నారంటే? కోదండరామ్ సార్ గురించి ఎప్పుడైనా, ఇప్పుడే కాదండి, నిద్రలో లేపడినా నేను ఇదే చెప్తాను. ఎందుకంటే ఉద్యమంలో భుజం కలిసి పనిచేసినటువంటి నాయకులు. ఆయనకు కొన్ని అపోహలు ఉండొచ్చు, కొంతమంది ఎవరన్నా ఆయనకి ఏమన్నా రకరకాల అంశాలు చెప్పి ఉండొచ్చు, ప్రభుత్వం పట్ల కొంత అసహనం ఉండొచ్చు, జరగాల్సిన రీతిలో జరగట్లేదనో, ఆయన అనుకున్నటువంటి రంగాల్లో పని జరగట్లేదనో. అది చెప్పినప్పుడు రాజకీయ పరంగా ఉన్నటువంటి విమర్శలకు రాజకీయ పరంగా సమాధానం చెప్తారు, అది డిఫరెంట్. బట్ పర్సనల్గా కోదండరామ్ సార్ కానీ కేసీఆర్ గారు కానీ మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా పనిచేసినటువంటి సందర్భాలు. సో పర్సనల్గా మాకేముంటుందండి, ఏముండదు. ఇందుకే ఇప్పుడు కోదండరామ్ ఎవరికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీయా లేక బీజేపీయా? అది మాకు సంబంధం లేని ఇష్యూ అండి. ఆయా పార్టీల బలాలు బలహీనతలు వాళ్ళకు ఉండేటటువంటి అభద్రతా భావం మీద ఆధారపడి ఉంటుంది. దాంతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు చేసినటువంటి విమర్శ కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద బాగా పనిచేస్తోందని. కానీ ఇటీవల కొంచెం బీజేపీ ఆయన్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కోదండరామ్ సార్ గారు లాంటి వ్యక్తి పార్టీల మీద ఆధారపడి తన యొక్క ప్రజా జీవితం నిర్మాణం చేసుకుంటారు అనుకుంటే మరి అది వారి చిత్తశుద్ధి, వారి ఇష్టం, మనం ఏం చెప్తాం. కానీ ఐ డోంట్ థింక్ అది మాకు కన్సర్న్ ఉండేటటువంటి ఇష్యూ కాదు. మొత్తం ఎపిసోడ్లో కవిత గారి రోల్ ఏ రకంగా ఉండబోతుంది భవిష్యత్తులో? నేను ఎన్టీఆర్ గారికి ఒక సైనికురాలుగా పనిచేసేటటువంటి కార్యకర్తనండి. నన్ను ఏ పని చేయమంటే ఆ పని చేసుకుంటూ వెళ్తా. సింపుల్. నాకు ఇంకో గోల్ లేదు, ఇంకో టార్గెట్ లేదు. ఆల్రెడీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ రామ్ క్యాబినెట్లో మీరే కీలకమైన వ్యక్తులు కాబోతున్నారు. ఇంట్రెస్టింగ్ థియరీ బట్ నాట్ ట్రూ. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించిన వెనక ఆంతర్యం అది కాదంటారా? డెఫినెట్గా దృష్టి సారించానండి. ఎందుకంటే అక్కడ మాకు మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 సీట్లు ఉంటే అది ఒకటే సీటు టీఆర్ఎస్ ఓడిపోయింది. సో నెక్స్ట్ టైము జగిత్యాల మీద గులాబీ జెండా ఎగరాలి, గ్యారంటీ. అట్లాంటిది ఏం లేదండి. మాకు పార్టీ పటిష్టం చేయడంలో నేను నా వంతు పాత్ర నేను పోషిస్తాను. ఎక్కడ టీఆర్ఎస్ వీక్ ఉంటే అక్కడ నేను పనిచేస్తాను. సింపుల్ యాజ్ దట్. నా కాన్స్టిట్యున్సీ కాబట్టి జగిత్యాల నేను ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి. మీరు కూడా కొన్ని సందర్భాల్లో సన్నిహితుల దగ్గర చేసినటువంటి కామెంట్, ఎంపీగా కంటే కూడా ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది, ఈ స్టేట్ మీద ప్రత్యేక దృష్టి సారించే అవకాశం. మా సన్నిహితులు మీతో చెప్పిన మాట ఎవరో నేను కూడా గమనించుకోవాలి. అయితే నేను ఎవరి దగ్గర కమెంట్ చేయలేదండి. అందుకోసం జగిత్యాల నుంచి పోటీ చేయబోతున్నారు. నేను ఒక్క మాట మళ్ళీ మీకు క్లారిటీగా చెప్తాను అండి. మా పార్టీలో ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పార్టీలో కేసీఆర్ గారి పర్మిషన్ లేకుండా ఆలోచన కూడా చేయం. యాక్షన్ పక్కన పెట్టండి, ఆలోచన చేయాలంటే కూడా కేసీఆర్ గారు పర్మిషన్ ఉండాలి. సింపుల్ యాజ్ దట్. సో మేము ఇప్పుడున్నటువంటి స్టేటస్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, పార్టీకి ఎట్లా పనికిరావాలన్నా కేసీఆర్ గారు చెప్తేనే దానివైపు ఆలోచన వెళ్తుంది. లేకపోతే ఆలోచన వెళ్ళదు, దృష్టి వెళ్ళదు, ఎవరమైనా మా ముగ్గురులో. అది విషయం. రైట్ కవిత గారు, ధన్యవాదాలు. ఇది టీఆర్ఎస్ ముఖ్య నేత ఎంపీ కవితతో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.